అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు సీతాపురం. అలా కనపడే ఇల్లు అమలవల్లది. రామయ్య, సీతయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. రామయ్య సీతతో ఇలా సీత, అన్నారు. ఇంత టైం అయింది, పొలం కాడికి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్దాం నడు అని అనడంతోటి సీతమ్మ, సరేనండి వెళ్దాం, పొలం కాడ చాలా పనులు ఉన్నాయంటూ ముగ్గురు కలిసి అలా నడుచుకుంటూ పొలం దారి వైపు వెళ్తూ ఉన్నారు నిదానంగా. అందులోని మన రామయ్య, సీత ఎంతో కష్టపడి పనిచేసుకునే గుణం కలిగిన వారు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మరి ఆ పొలం దాటినాక అక్కడ ఒక చిన్న సరస్సు. అక్కడ లలిత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రామయ్య, సీతమ్మ ఇద్దరు కలిసి పొలం నాట్లు వేసుకుంటూ పొలం పనుని చేసుకుంటే ఎంతో హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఇలా రోజులు గడవడం కొనసాగింది. లలిత ఆ పూల తోటలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జంప్ చేస్తూ రోజంతా ఆడుకుంటూ ఉండేది. మరి తనకు అనుకోకుండా అక్కడొకటి ఎదురుపడింది. ఏమైంది దీనికి? చిలక చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, దీనికి ఏమైంది కింద పడి ఉందని హడావుడిగా పరిగెత్తుతూ చిలక వద్దకు వెళ్ళింది. చిలకని లేపడానికి చాలా ట్రై చేసింది, కానీ చిలక ఆ లేపడంతో తను మేల్కొని, చిలక ఇలా అంది, నాకు చాలా బాధగా ఉంది, నాకు గాయమైంది అని అనడంతో లలిత, నీకేమి కాదు, నేనున్నాను కదా, నిన్ను చూసుకుంటాను అని లలిత చెప్పడంతో చిలక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మరి చిలకని తన ఇంటికి తీసుకొని వెళ్ళి చిలక కావలసిన ఫుడ్, అదే విధంగా బెడ్, దానికి కావలసిన పాలు అన్నీ ఇచ్చింది. దీనితోటి చిలక చాలా థ్యాంక్ యూ లలిత అని చెప్పింది. ఇంతలోనే లలిత వాళ్ళ పేరెంట్స్ చిలకను చూసి, లలిత వాళ్ళమ్మ సీత, చిలక నువ్వు చాలా బాగున్నావు, మాతోటి ఉండొచ్చు కదా, మేము బాగా చూసుకుంటామని చెప్పడంతో చిలక, నేను ఉండను, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మీ దగ్గర ఉండాలని ఉంది కానీ ఉండలేను, నేను మా అమ్మ నాన్నల వద్దకు వెళ్ళిపోతానని చెప్పడంతో లలిత చాలా ఫీల్ అయింది. కానీ లలితకు, నువ్వు చేసిన హెల్ప్ నాకు చాలా మేలు చేసింది, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు, నేను వచ్చి నీకు చేస్తానంట ఎగిరిపోయింది చిలక.